హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరార విందం పార్ట్ 22తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఎప్పట్లాగే రిక్వెస్ట్, లైక్స్, హైప్స్ ఇవ్వండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. దర్శి అక్షితను ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళమనగానే, ఏముంది ఫ్లాష్ బ్యాక్లో అని అడుగుతుంది. తమరికేమీ గుర్తుండవా? అయితే గుర్తు చేస్తాను, గుర్తు చేసుకో అని అక్షిత ముందు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళమన్నట్టుగా చేతిని రౌండ్గా తిప్పుతుంది దర్శి. 6 సంవత్సరాల క్రితం జాతర జరుగుతున్న టైంలో అరవింద్ తప్ప మిగతా పిల్లలందరూ ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పటికే దర్శి ఇద్దరిని పెద్దొదిన, చిన్నొదిన అని పిలుస్తుంది. 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్లోకి వస్తున్న అక్షితకి అప్పటికే ఫ్యాషన్ ముసుగులో కళ్ళు కనిపించడం మానేస్తే పిలిచే పిలుపులో కూడా వంకలు పెట్టడం మొదలుపెట్టింది. దర్శి వదిన అని పిలవగానే, హే దర్శి, ఇంకా చిన్న పిల్లవి కాదు కదా, టీనేజ్కి వచ్చాం మనం, ఆ వదిన అని పిలవడం మానే, అలా పిలుస్తుంటే నేనేదో పెద్దదానిలా అనిపిస్తుంది అని అక్షిత చిరాగ్గా అంటుంది. అదేంటి, మీరు నాకు అత్త కూతుర్లు, నాకంటే కొంచెం పెద్దవాళ్ళు, మిమ్మల్ని వదిన అనకుండా ఇంకేమని పిలవాలి? వదిన అని పిలిచినంత మాత్రాన పెద్దవాళ్ళు అయిపోతారా అని అంటుంది దర్శి. నీకంటే మేమేమైనా 10 ఏళ్ళు పెద్దవాళ్ళమా? నేను జస్ట్ 3 నెలలు పెద్దదాన్ని నీకన్నా. నన్ను పేరు పెట్టి పిలు, అక్షిత అని. ఇంకోసారి వదిన అని పిలిస్తే ఊరుకోను అని అంటుంది కోపంగా. మా అమ్మ మిమ్మల్ని నాకు చిన్నప్పుడు చూపించినప్పుడు పెద్దొదిన, చిన్నొదిన అవుతారు నీకు అని చెప్పింది. నేను అప్పటి నుంచి అదే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు కొత్తగా పిలవద్దంటే అర్థమేంటి అని దర్శి కూడా కోపంగా అంటుంది. వదిన అంటే నేనేదో పెద్దదానిలా అనిపిస్తుంది నాకు, నన్ను అలా పిలవద్దు, ఈసారి పిలిస్తే మూతి మీద కొడతా అని అంటుంది అక్షిత. ఓకే, నీకిష్టం లేనప్పుడు నాకు మాత్రం ఏం సరదానా వదిన అని పిలవడం మానేస్తానులే. అసలేమీ పిలవను నిన్ను. నీతో నాకేంటి? అసలు ఎప్పుడైనా నిన్ను పిలవాలంటే పాప అని పిలుస్తానులే, అప్పుడు చిన్నదానిలో అనిపిస్తుంది నీకని వెటకారంగా నవ్వుతుంది దర్శి. నా పేరు అక్షిత, అక్షిత అని పిలువు చాలు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది అక్షిత. డింగ్ 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 డింగ్, వచ్చే పాప, ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటికి అని చేతుల్ని రివర్స్లో తిప్పుతుంది దర్శి. ఇప్పుడు చెప్పు పాప, నిన్నెందుకు పిలవట్లేదని అంటుంది దర్శి నవ్వుతూ. సర్లే, అప్పుడంటే ఏదో వద్దన్నాను, ఇప్పుడు పిలువమంటున్నానుగా, పిలువు అని అంటుంది. నువ్వు వద్దన్నప్పుడు మానేయడానికి, పిలవమన్నప్పుడు పిలవడానికి నేనేమైనా నీ సర్వెంట్నా? ఒక్కసారి కాదు అనుకుంటే జీవితంలో మళ్ళీ దాని జోలి వెళ్ళను నేను. ఆ రోజు వద్దన్నావు, పిలవడం మానేశాను. లైఫ్లో నిన్నింక వద్దినా అని పిలవను. నా చేత పిలిపించుకోవాలని ఎక్స్పెక్ట్ కూడా చేయకు అని అప్పటికి అరవింద్ కాఫీ తాగి బయటికి వెళ్ళిపోవడంతో దర్శి కూడా బయటికి పరుగు పెడుతుంది. రంగడు బైక్ కీసి తెచ్చి ఇవ్వడంతో బైక్ స్టార్ట్ చేస్తున్న అరవింద్ దగ్గరికి వచ్చి, అన్నా అన్నా, నేను కూడా వస్తాను అని అంటుంది దర్శి. చీకటి పడింది కదరా, ఇంకెందుకు నువ్వు, వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా ఇంకా అని అంటాడు అరవింద్. ప్లీజ్ అన్నా, అందరూ అక్కడే ఉన్నారు కదా, నేను కూడా వస్తాను ప్లీజ్ అని అంటుంది. సరే ఎక్కు అనగానే దర్శి ఎక్కుతుండగా, బావా నేను కూడా వస్తాను అని బయటకు వస్తుంది అక్షిత. మేం వెళ్తుంది బైక్ మీద, అవదు కానీ తమరింట్లో ఉండండి పర్వాలేదు అని అంటుంది దర్శి. బైక్ మీద ముగ్గురం వెళ్ళొచ్చు అని అంటుంది అక్షిత. నాకు బైక్ అలవాట్లేదు అక్షిత, డబల్ వెళ్ళడమే కష్టం, ఇంకా త్రిబుల్ అంటే నేను బైక్ తీయలేను అని. కూర్చున్నావా దర్శి అని అడుగుతాడు. హా అన్నా. ఓకే, గట్టిగా పట్టుకో అని చెప్పి బైక్ని ముందుకు పోనిస్తాడు అరవింద్. అక్షిత కోపంగా ఇంట్లోకి వచ్చేస్తుంది. బైక్ రోడ్ ఎక్కగానే, ద గ్రేట్ బైక్ రేసర్ అరవింద్ గారికి త్రిబుల్స్ ఉంటే బైక్ తోలడం రాదా అని నవ్వుతుంది దర్శి. ఒట్టి నాస క్యాండిడేట్ తను, తలకాయ నొప్పి తగిలించుకున్నామంటే అందుకేలే అని నవ్వుతాడు అరవింద్. ఇద్దరు మరదళ్ళ మధ్య ఒక బావ ఎంత ఎంజాయ్ చేస్తాడో ఎన్ని సినిమాల్లో చూశానో. నువ్వేంట్రా అంటే అసలు డిఫరెంట్గా బిహేవ్ చేస్తావు. ఒకరు నాస క్యాండిడేట్, ఒకరు పొగరు క్యాండిడేట్, వాళ్ళిద్దరికి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిదిలే. అయినా సినిమాల్లో చూపించినట్టు బయట ఉంటుందని కలలు కనుకు అని అంటాడు అరవింద్. హా,
మీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అని అర్థమైపోతుందిలే. ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు బావ మరదళ్ళతో. నీకోటి అర్థం కావట్లేదు దర్శి. అక్షిత్తో కొద్దిగా మనం మంచిగా మాట్లాడామా జిడ్డులా పట్టుకొని వదలదు. తనకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మరి అక్షర వదిన అని అంటుంది. ఆవిడ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలే. ఒళ్ళంతా పొగరే, ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వుదామా అని చూస్తుంది. ఎంత దూరంగా ఉంటే అలాంటి వాళ్ళకి అంత మంచిది అని గుడి రాగానే బైక్ ఆపుతాడు అరవింద్. గుడికి ఒక 10 అడుగుల దూరంలో స్టాల్లో అక్షర తన ఫ్రెండ్స్తో అన్నీ సర్దుతూ ఉంటుంది. అది చూసి వదిన ఏదో స్టాల్ పెడుతుంది అనుకుంటా అన్నయ్య, రా అని అంటుంది దర్శి. నువ్వెళ్ళు, నేను మావయ్య వాళ్ళతో మాట్లాడి వస్తాను అని వాళ్ళ మావయ్య వాళ్ళు ఉన్నవైపు వెళ్తాడు అరవింద్. దర్శి వెళ్ళేసరికి అన్నీ సర్దుతుంది అక్షర. హాయ్ వదినా, ఏం చేస్తున్నావు? ఏదో స్టాల్ పెడుతున్నావుగా, చూస్తూ ఉంటే ఏదో కుకింగ్కి సంబంధించినట్టు అనిపిస్తుంది అని అడుగుతుంది దర్శి. అది సస్పెన్స్లే కానీ నువ్వేంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చావు? ఊరికినే, ఇంట్లో ఏం తోయలేదు, అన్నయ్య వస్తుంటే నువ్వు ఇక్కడే ఉన్నావని అమ్మమ్మ చెబితే అన్నయ్యతో పాటు వచ్చేసా. హో, ఆయన గారు కూడా వచ్చారా అని కొనుక్కుంటుంది అక్షర. అమెరికా బావగారు కూడా వచ్చారా? ఎక్కడా అని అక్షర ఫ్రెండ్స్ అందరూ ఆత్రంగా చూస్తూ ఉంటారు బయటికి. అదిగో అక్కడ అని దూరంగా కనిపిస్తున్న అరవింద్ని చూపిస్తుంది దర్శి. అటు చూసిన అందరూ అబ్బా ఎంత అందంగా ఉంటారో బావగారు, అచ్చం మహేష్ బాబులా అని అంటుంది ఒక ఫ్రెండ్. ఏం కాదు, హాలీవుడ్ హీరోలా ఉంటారు, ఆ స్టైల్ చూడు, ఎంత స్టైల్గా నిలబడ్డారు, మన ఊర్లో ఒక్కడన్నా అలా నిలబడతాడా అని కళ్ళు మొత్తం అరవింద్ మీద పెట్టి అరవింద్ గురించి మాట్లాడుకుంటుంటే, ముందు పని చేస్తారా సొల్లు కాచుకుంటూ అలాగే చూస్తారా అని కోపంగా అడుగుతుంది అక్షర. ఇంత అందమైన భావన పెట్టుకొని నువ్వెలాగో చూడవు, మమ్మల్ని అన్నా కాసేపు చూడనివ్వు అని ఫ్రెండ్స్ ఏకకంఠంతో అంటారు. అక్షర మొహం కోపంగా మారిపోవడంతో దర్శి నవ్వుకుంటూ, మా వదినికి మా అన్నయ్య అంటే పడదులే, అందుకే చూడదు. అయినా మీరు అలా చూడకండి, మా అన్నయ్యని దిష్టి తగిలేస్తుంది అని అంటుంది దర్శి. మావేమీ దిష్టి కళ్ళు కాదు గాని, ఎలాగో మీ అన్నయ్య దగ్గరికి చేరే అదృష్టం మాకు లేదు, కనీసం ఇలా చూసైనా తృప్తి పడినివ్వు అని అంటారు. మీరేం అలా ఫీల్ అవ్వకండి, మా అన్నయ్యని మీకు నేను పరిచయం చేస్తానుగా అని దర్శి ఓరగా అక్షర వైపు చూస్తూ అంటుంది. నిజంగానా? ఒక్కసారి మాతో మాట్లాడిస్తావా మీ అన్నయ్యతో? ఒక హాలీవుడ్ హీరోతో మాట్లాడినంత ఆనందంగా ఉంటుంది అని అందరూ స్టాల్ నుంచి బయటకు వచ్చేసి దర్శి దగ్గర నుంచుంటారు. హే, ముందొచ్చి మీరు పని చేయండి, ఆయనేం హీరో కాదు, మనలాంటి మామూలు మనిషి. ఓ ఎగబడుతున్నారు మాట్లాడాలనుకొని, ముందు రండి పని చూడండి అని అక్షర కోపంగా అంటుంది. అవసరమైతే రాత్రంతా కూర్చొని పని చేసుకుందాంలే కానీ కాసేపు మీ బావని చూడని అక్షర. చూసినంత మాత్రం మీ బావేమీ అరిగిపోడు కదా. మన ఊర్లో వాళ్ళ దుంప మొహాలను చూసి చూసి బోర్ కొట్టింది. ఇలాంటి గ్రీక్ వీరుడు ఎదురుగా కనిపిస్తే చూడొద్దంటే ఎలా అని వాళ్ళు అంటుండగానే శేషు గారు వాళ్ళు అరవిందుని తీసుకొని అక్షర వాళ్ళ వైపు వస్తూ ఉంటారు. అబ్బా, ఇప్పుడు ఈయన గారు వస్తున్నారు, ఇదంతా చూసి ఏం కామెంట్లు చేస్తాడో అని గొనుక్కుంటూ పని చూసుకుంటుంది అక్షర. ఇంకా బోర్డు పెట్టలేదు కాబట్టి అది దేనికి సంబంధించిన స్టాల్ అనేది ఎవ్వరికీ తెలీదు. అక్కడ పొయ్యి, గ్యాస్ బండ అన్నీ ఉండడంతో కుకింగ్కి సంబంధించిందని మాత్రమే తెలుస్తుంది. ఇది దేనికి సంబంధించిందని ఎవరైనా వాళ్ళ ముందు వాగారో నాలుక కోసేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది అక్షర. అడిగితే బావగారు ఒక్కరికే చెప్తాం అని అంటారు వాళ్ళు. ఆ క్యాండిడేట్కే అస్సలు తెలియకూడదు అని అంటూ ఉరిమి చూస్తుంది వాళ్ళని. అడిగితే మాత్రం అలాంటి అందమైన హీరోకి మేము అబద్ధం చెప్పలేం అని అంటారు ఫ్రెండ్స్. చంపేస్తాను, నా మాట కాదని ఏదైనా నోరు జారారంటే అని అక్షర అంటుండగానే అక్కడికి వస్తారు అరవింద్ వాళ్ళు. శేషు గారు వాళ్ళందరూ అక్షర వాళ్ళ స్టాల్ ముందుకి వస్తుండడంతో, అబ్బా, నాన్నెందుకు అందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నాడు, పొరపాటున నేనేం చేస్తున్నానని చెప్పేశాడా ఏంటి ఆలోచిస్తూనే తన పని తను చేసుకుంటూ ఉంటుంది అక్షర. స్టాల్ దగ్గరికి రాగానే, అన్నయ్య, నీకోసం నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు,
దర్శి నవ్వుతూ చెబుతుంది. ఫ్యాన్స్ ఉండడానికి నేనేమన్నా హీరోనా ఏంటి అని నవ్వుతూ అంటాడు అరవింద్. హీరోకైతేనే ఫ్యాన్స్ ఉండాలా బావగారు? మీరు రియల్ హీరో కదా అని అక్కడున్న అక్షర ఫ్రెండ్స్ అందరూ అంటారు. అబ్బో, రియల్ హీరో మరీ మోసేస్తున్నారు ఈ అరగుండుని అని గొనుక్కుంటూ అన్నీ సర్దుకుంటూ ఉంటుంది అక్షర. వీళ్ళే అన్నయ్య నీ ఫ్యాన్స్, వదిన ఫ్రెండ్స్ నీతో ఒక్కసారన్నా మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. నువ్వచ్చం హాలీవుడ్ హీరోలా ఉంటావంట అని అంటుంది దర్శి. అవును బావగారు, మిమ్మల్ని చూస్తే అచ్చం హాలీవుడ్ హీరోలా ఉంటారు. నా పేరు సౌమ్య అని పరిచయం చేసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తుంది ముందుకి. అరవింద్ చేయి ముందుకు పెట్టకుండా చిన్నగా స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ పేర్లు చెప్పి పరిచయం చేసుకుంటారు. అరవింద్ మొహమాటంగా చిన్న నవ్వు నవ్వి, వీళ్ళందరినీ నా మీద కుసిగలిపింది ఈ అక్కుపక్షేనా అనుకుంటూ అక్షర వైపు చూస్తాడు. పెదాలు కదుపుతూ పని చేసుకుంటున్న అక్షరని చూసి కాదులే అని అనుకుని దర్శి వైపు చూస్తాడు. నవ్వుతూ ఉన్న దర్శిని చూసి దర్శి దగ్గరికి వెళ్ళి ఇదంతా నీ పనేనా అని అడుగుతాడు. పాపం వాళ్ళు నీతో ఒక్క మాటన్నా మాట్లాడాలని ఆశపడుతున్నారన్నయ్య. వదిన ఎలాగూ వాళ్ళకి నిన్ను పరిచయం చేయదు. అందుకే నేనే అన్నాను మా అన్నయ్యతో మాట్లాడొచ్చు పర్వాలేదు అని. అసలు నేనే పరిచయం చేస్తానని చెప్పాను అనుకో. కానీ నా అవసరం లేకుండా వాళ్ళకు వాళ్ళే పరిచయం చేసుకున్నారు నిన్ను అని అంటుంది. నీకు బాగా అల్లరెక్కువైపోయింది అని నెత్తి మీద ఒక్కటి వేసి ఇంతకీ అక్కుపక్షి ఏం చేస్తుంది ఇక్కడ అని అడుగుతాడు. దానికి అక్షర అరవింద్ వైపు భస్మం చేసే చూపు ఒక చూపు చూస్తుంది. అమ్మా తల్లి, మాడి మసైపోతాం మరి నువ్వు అలా చూస్తే అని అంటూ ఏం చేస్తుంది మావయ్య ఇక్కడ, ఏం పెడుతుంది అని అడుగుతాడు అరవింద్. నాన్న చెప్పొద్దు, రేపు ఉదయం వరకు అని అంటుంది అక్షర. రేపు ఉదయం ఓపెనింగ్, అప్పుడే తెలియాలి అనుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పానంటే నా మీద యుద్ధం ప్రకటిస్తుంది. నాకంత ఓపిక లేదు అని శేషు గారు నవ్వుతూ అంటారు. మీరు కూడా భయపడుతున్నారా ఆవిడ గారి దాటికి అని అంటూ అక్కడున్న పొయ్యి బండ అన్నీ చూసి ఏదో వంటలక్క పోటీలు పెడుతున్నట్టుంది, జనాలు బతుకుతారంటారా అని అరవింద్ నవ్వుతూ అంటాడు. అయ్యో బావగారు, వంటల పోటీలేమీ కాదండి. మరేమో అని ఒక అమ్మాయి అందులో మెలికలు తిరుగుతూ మాట్లాడుతుంటే లోపలికి వచ్చి ముందు పని చూడండి మీరు. అర్ధరాత్రి వరకు ఇక్కడే ఉంటారా? పని చూసుకుంటే తొందరగా వెళ్ళొచ్చు అని అరుస్తుంది అక్షర. ఇందాక చెప్పాను కదా అక్షర, ఒక గంట లేట్ అయినా చేసుకుందాంలే, కూర్చోండి బావగారు అని అక్కడున్న చైరు వేస్తుంది మెలికలు తిరిగే అమ్మాయి. శేషు గారు, ధర్మ గారు, కేశవ మిగతావన్నీ చూసొస్తానంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. వెంటనే పక్కకెళ్ళి గుడి దగ్గరున్న ఒక బడ్డీ కొట్లో నుంచి ఒక కూల్ డ్రింక్ తెచ్చి అరవింద్కి తీసుకోమని ఇస్తారు. నాకొద్దులే, నేను తాగను అంటాడు. అదేం బావగారు, మీరు మా స్టాల్కి వచ్చిన గెస్ట్, తీసుకోండి అని వయ్యారాలు పోతూ అంటారు వాళ్ళు. ఓరి బాబోయ్, ఎప్పుడు మగాణ్ణి చూడలేనట్టు ఏమి తిప్పుతున్నారే బాబు ఒక్కొక్కరు అనుకుంటుంది అక్షర. అక్షర మొహం మార్చడం తిట్టుకోవడం గమనించిన అరవింద్ కావాలని వాళ్ళతో మాటలు కలుపుతాడు. మీరు కూడా మీ ఫ్రెండ్తో పాటు చదువులు మానేశారా లేదా చదువుకుంటున్నారా అని అడుగుతాడు. మేమందరం డిగ్రీ కంప్లీట్ చేశాం బావగారు, మేము కూడా మానేద్దాం అనుకుంటే అక్షర ఊరుకోలేదు. నాకంటే చదువుకోకపోయినా జరిగిపోద్ది, మీకు అలా కాదు, మీరు చదువుకుంటే మీ ఫ్యామిలీకి ఆసరాగా ఉంటారు, రేపు పెళ్ళయ్యాక కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు అని చెప్పింది. మరి ఇదే పద్ధతి ఆవిడికి వర్తిస్తుందని ఆవిడికి తెలీదా? మీకైతే సలహాలు ఇచ్చింది అని అరవింద్ అక్షరని చూస్తూ అంటాడు. తనకేం అవసరం బావగారు, బోల్డ్ ఆస్తుంది, కష్టపడాల్సిన అవసరం లేదు. పైగా తన అందముంది చూసారా, అలాంటి తనని చదువు తక్కువ ఉందని ఎవరైనా వంకపెట్టి వదులుకుంటారా అని అంటారు వాళ్ళు. వదులుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటుంది దర్శి. అరవింద్ దర్శి వైపు చురుగ్గా చూస్తాడు. కథ కొనసాగుతుంది. చాలామంది అరవింద్కి అక్షర అంటే ఇష్టమేమో అనుకుంటున్నారు కదా. చూద్దాం అసలు ముందు ముందు ఏం జరగబోతుందో. కానీ మీకు మంచి ట్విస్ట్ ఇస్తాను అతి తొందరలో.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.